అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా పి గన్నవరం మండలం నాగులంక గ్రామంలో ఓ ఏజెంట్ మోసానికి గత 3 నెలలుగా మస్కట్లో ఓ యువకుడు మగ్గిపోతున్నాడని అతని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఉండ్రాజవరపు సురేష్ను మస్కట్ పంపిస్తామని ₹1,00,000 తీసుకుని విజిట్ వీసా మీద మస్కట్ పంపించి మోసం చేశాడంటూ అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మస్కట్ వెళ్లిన తర్వాత మోసపోయామని బాధితులు గ్రహించారు. ఏజెంట్ల వద్దకు వెళ్లి తమ కుమారుణ్ణి తిరిగి రప్పించమని, ఇచ్చిన సొమ్ము వెనక్కి తిరిగి ఇవ్వమని అడగగా దుర్భాషలాడుతూ బెదిరించారని ఆరోపించారు. తమ కుమార్ని తిరిగి ఇండియాకి పంపించాలని, అలాగే మోసగించిన గల్ఫ్ ఏజెంట్లను శిక్షించాలని బాధిత తల్లిదండ్రులు అధికారులను కోరారు. మా తమ్ముడితో కూడా ఒక నలుగురిని దగ్గర డబ్బులు తీసుకుని ఫేక్ మీద 2 సంవత్సరాలు అగ్రిమెంట్ చూపించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మళ్ళీ వీళ్ళని హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కే ముందు నెల టూరిస్ట్ మీద చూపించి ఆ టూరిస్ట్ మస్కట్ పంపించారు. ఇద్దరిని పంపించారు, 2 హైదరాబాద్లో పెట్టారు. వీళ్ళిద్దరు వెళ్ళిపోయి వీళ్ళిద్దరికి ఫోన్ చేసి మీరు రావద్దు మీరంటే వీళ్ళిద్దరు వెనక్కి వచ్చారు. 2 చెడిపోయారు. పని లేదు, పాట లేదు. 3 నెలలు అయిందండి అక్కడ మస్కట్లో పెట్టేసి. ఏమి లేకపోతే నేను మా అమ్మ కొంతమంది కలిసి ఏజెంట్ గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నా నేను పరిస్థితి అని అడిగితే ఆయన అంటారు మీరు ఏం చేసిన చూసుకుంటే నాకు సంబంధం లేదు, నేను ఏం చేయలేను ఇంకా అని చెప్పి చేయలేదు. పైగా ఎగస్ట్రా డబ్బులు అడుగుతున్నాడు. ఇంకా 1000 రూపాయలు గుర్తు చేస్తాను. అదే విషయం ఎస్ఐ గారితో చెప్తే ఎస్ఐ గారు పట్టించుకునేదండి. రాజుల ఎస్ఐ గారితో చెప్తే 3 నెలల మట్టించి డైలీ దీని మీద కూడా పెద్ద మంది సమక్షంలో ఒక లెటర్ ఒకటి రాశారన్నారు. ఇది నెలాఖరుని తీసుకొచ్చేస్తాను. ఏమి లేదు. అది మా అబ్బాయినండి, లాస్ట్ అబ్బాయి అండి. మస్కట్ తీసుకెళ్ళాడండి. అంటే పని చూసి పెడతానని తీసుకెళ్ళండి. పని లేదు, ఏమి లేదండి. అంతే రూమ్లో పెట్టండి, పని చూసి పెట్టకుండా అలా ఉంచాడండి. ఉంటే అప్పుడు 3వ నెల అండి. మరి మీద మోసం అండి, అది నెల వేజ అండి. అయితే అండి మరి మాకు పని లేదు, ఏమి లేదు అలాగంటుంటే మా మీద కొంచెం కోపంగా మాట్లాడుతున్నాడండి ఏజెంట్. ఎవరమ్మా, ఎవరు ఈ ఊరు అతను ఇలాగా ప్రసాద్ అండి. మిమ్మల్ని మోసం చేసిన ఏజెంట్ పేరు ఏంటి? ప్రసాద్. ఏ ఊరైంది? రాజోలు అండి. అడిగారా మీరు? మరి అడిగామండి. గొప్పల సీన్ అండి. మరి ఏమన్నారు? అదే కోపంగా మాట్లాడుతున్నాడు. మా పంపిస్తాం అంటున్నాడండి. అప్పుడు 4వ నెల వచ్చేస్తాం కూడానండి. మరి మేము అలాగే చూస్తున్నాం. పిల్లోడు ఉన్నాడండి, సంటి పిల్లోడు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు వచ్చారు? కలెక్టర్ గారు చెప్పడానికి వచ్చామండి. మా బాధలు అంటే మా అబ్బాయి అక్కడ చిక్కడిపోడు కదండి, పిల్లలతో ఉన్నాడండి. భార్య ఏడుకోండి. మరి కొన్ని అప్పులతోటి వెళ్ళాడండి. సమస్యలు ఉంటాయి కదండి, వాటితోటి వెళ్తే అక్కడ చిక్కడిపోయాడండి. మరి మాకైతే బాధ కదండి. నేను తల్లినండి. డబ్బులు ఎంత తీసుకున్నారండి? లక్ష అండి. అయితే మరి ఏం సమాధానం చెప్పట్లేదండి మాకు. మీరు ఏం చేయమని మీ ఉద్దేశం? మీకు ఏ రకంగా న్యాయం కావాలంటున్నారు? అబ్బాయి మా ఇంటికే రావాలండి. అంటే మా దేశం వచ్చేలాగా మస్తు కట్టేది. ఆయన ఏమంటున్నారు?